చుట్టేస్తాడు హైపింటాడు ఎఫ్ఎంలో తూటగాడు తుఫానే తొక్కేస్తాడు నా ఈడు ఎక్స్ప్రెస్ రాజా చూడ్డానికి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ లాగే ఉన్నారు మీరంతా. మీరు కూడా నాలాగే స్టూడెంట్సేనా? ఓకే, సో మీరు కూడా ఓకే. ఇప్పుడు అందరు కలిసి చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొడతారు. కొట్టండి ఒకసారి. మీరు మరీ ఇలా చప్పట్లు కొట్టి మరీ కవిత అడిగారు కాబట్టి చెప్తున్నా, లేకపోతే చెప్పేవాడు కాదు. కొమ్మకి రెమ్ముంటుంది, దాని తర్వాత అదేదో ఉంటుంది సార్. కొమ్మకి రెమ్ముంటుంది, పక్షికి రెక్కుంటుంది, అరటిపండుకి తొక్కుంటుంది. మా ఎక్స్ప్రెస్ రాజాలో మీలాంటి వాళ్ళందరికీ కాస్త తెక్కుంటుంది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఇలాంటి భయంకరమైన కవితలు రాశారా? ఎవరికైనా పేపర్ లో రాసి అందించారా? వెరీ గుడ్. ఇవాళ షో అయిపోయే లోపల మీ అందరి చేత కవితలు చెప్పిస్తాను నేను. సో ఈ రోజు షో అయిపోయేంత వరకు ఎప్పుడు మీరు మైక్ తీసుకుని మాట్లాడే ముందు మన కోడ్ వర్డ్ ఎక్స్పర్ ఆన్సర్ జింగ్ జింగ్ అమేజింగ్ ఎవర్ గ్రీన్ షో ఎక్స్ప్రెస్ రాజా. బా బిస్కెట్. ఫీఫర్. ఈ గాడిది కొంచెం వెరైటీగా వస్తుంది సార్. ఫీఫర్. ప్రతి ఒక్కరికి అడ్డా ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి నచ్చే అడ్డా మాత్రం ఎక్స్ప్రెస్ రాజా. చాలా బాగుందమ్మా, వెరీ గుడ్. మరో బిస్కెట్ వేసింది ఇవిడ. కూర్చోండి. ఆర్ఫార్. చాలా పద్ధతిగా వస్తున్న గాడిద సౌండ్. ఆన్సర్ రొటీన్ కి భిన్నంగా రోజు నవ్వించే షో మన ఎక్స్ప్రెస్ రాజా. అబ్బా. ఓకే, ఈ ఫర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన గాడిది ఎలా అరుస్తుందో చూద్దాం ఒకసారి. అనుభయ. ఓకే, ఆన్సర్ ఎక్సలెంట్ రేటింగ్స్ తో అల్సర్ పుట్టిస్తున్న ఎక్స్ప్రెస్ రాజా. మహానుభావులు ఏం మాట్లాడతారు అస్సలు అర్థం కాదు. ఎస్ ఫర్ వన్ మోర్. ఓకే, ఆన్సర్ ఎస్ ఫర్ సన్యాసులు సంసారాలు అందరికి మెచ్చే షో ఎక్స్ప్రెస్ రాజా. సన్యాసులను వాళ్ళని చూపించావు. సంసారు. థ్యాంక్ యూ. ఏం చెప్పాడు అసలు. ఇంకో ఎస్ ఫర్ ఎక్కిళ్ళు వచ్చేటప్పుడు వస్తుంది సౌండ్. దగ్గరికి వచ్చింది ఇవిడ. ఓకే, ఎస్ ఫర్ స్వర్గంలో ఉండే సుందరాంగులు రంభా ఉర్వశి మేనక కూడా మెచ్చే షో ఎక్స్ప్రెస్ రాజా. భయ్యా, అక్కడ రేటింగ్స్ కూడా కౌంట్ చేస్తారా? దీన్నే మా ఊర్లో సెల్ఫ్ భజన అంటారనమాట. మన డప్పు మనమే కొట్టుకోవడం అని అర్థం. థ్యాంక్ యూ. సచ్ స్వీట్ వర్డ్స్ వాడారు, చాలా బాగుంది. ఇవన్నీ నిజమైతే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్స్ప్రెస్ కి మీరు అంత అద్భుతమైన ఫుల్ ఫామ్ చెప్పాక నేను మీ అందరి కోసం ఇంకో అద్భుతాన్ని తీసుకొచ్చాను. కానీ అది చెప్పాలంటే ముందు మీరు అందరు నవ్వాలి. పక్కోడు మీ పడిపోయాడు కొట్టేస్తే నవ్వాలి. ఇది మా వాళ్ళు రేటింగ్ లో తర్వాత తీసుకుంటారు. ఇప్పుడు నేను జోక్ చెప్తాను అనమాట. అది మీరు ఇంత బలవంతం పెడుతున్నారు కాబట్టి అది చెప్పేవాడిని కాదు. సుబ్బారావు అని మా ఫ్రెండ్. సార్ ఇది మరీ ఘోరం సార్, ఇంత బలవంతంగా నవ్విస్తారా పాప వాళ్ళని. పాపం టీవీ చూస్తున్న వాళ్ళందరూ ఇది ఎడిటింగ్ లో వేస్తే నిజంగా నవ్వారనుకుంటారు వీళ్ళంతా. సుబ్బారావు అని అదిగో వెలుగుతున్నాడు చూసామా చీకట్లో చంద్రుడు.
సో అతను చాలా తెలివైనవాడు. నేనే తెలివైనవాడు అంటే నాకంటే తెలివైనవాడు. ఓ రోజు ఇంట్లో కూర్చొని ఖాళీగా బేవర్స్ గా అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళ నాన్నగారు, నాన్న ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి, దోమలు కాస్త చంపు అని. సరే అయిపోయింది. నెక్స్ట్ డే తెల్లవారున పొద్దునే లేవగానే వాళ్ళ ఫ్రెండ్ జాన్ ని కలిశాడు వెళ్ళి సుబ్బారావు. అరే ఏంటిరా నీ బుర్ర ఇంత పెద్ద బొడిపు కట్టింది ఎర్రగా అని. అది ఏం లేదురా దోమలు చంపారు రాత్రి అన్నాడు. దోమలు చంపితే నీకు బుర్ర ఎందుకురా బొడిపు కట్టినాను. లేదురా దోమలు గోడ మీద వాళ్తున్నాయి చేత్తో కొట్టాను, అయితే మా నాన్న కాస్త బుర్ర వాడరా అన్నాడు. వాడానురా, వాడిన తర్వాత ఇలా అయిందిరా అన్నాడు. సో మీరు కూడా ఇలా మీ బుర్రని వెరైటీగా వాడారా? సాధారణంగా వాడరు, మీకు దాంతో పని ఉండదు నాకు తెలుసు. నాకు అస్సలు పని లేదు దాంతో. సో మీకేమైనా పని పడింది ఎప్పుడైనా? సో మీ బుర్రని ఎప్పుడైనా మీరు వాడారా? వచ్చిన తర్వాత బి వస్తుంది. ఓకే, ఆన్సర్. మా డాడీ ఒకసారి ఆఫీస్ నుంచి వస్తే మా మమ్మీ నీళ్ళు వేడి చేయమని చెప్పింది. నేను వాటర్ తీసుకెళ్లి ఎండలో పెట్టేసి వచ్చిన. నువ్వు నీళ్ళనే కాదు గ్లాసుని కూడా వేడి చేసావు తల్లి. కమాన్ బాడీ బిల్డర్, ఎస్ కమాన్ లేమా. ఓకే, మీరు ఏ స్కూల్ మీరు తిరిగి డబ్బులు ఇచ్చా మరమ్మని చెప్పండి. శ్రీ చైతన్య అయిపోయింది, ఆవిడికి మ్యాటర్ అర్థమైంది. వార్తలు ఇంతటితో సమాప్తం. ఎస్, ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ బ్రదర్. ఆన్సర్. మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మా నాన్న సినిమా టికెట్లు తీసుకురారా అంటే వెళ్ళి సన్నీ లియోన్ సినిమా టికెట్లు తీసుకొచ్చా. సన్మానం జరగాల్సిందే. నేను ఒప్పుకోను. ఓకే గర్ల్స్ రెడీ? అమ్మ ఇది కొట్టడానికి వచ్చావు అక్కడి నుంచి వాళ్ళు అమ్మాయి చుట్టుకు వెళ్ళకూడదు. ఇల్లు కూర్చోండి, లైన్ లో రండి అందరూ. అప్ప ఏమానందం. అర్రే వెల్ డన్, సూపర్, వెరీ గుడ్ బాయ్. ఇంకా నేను మా ఫ్రెండ్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఫింగర్ బౌల్ ఇస్తే అది కూడా ఒక టైప్ ఆఫ్ కూల్ డ్రింక్ అనుకొని తాగేసా. బాగా డైజెషన్ అవుతుంది అది. వెనకాల హ్యారీ పోటర్ ఉన్నారు ఆయన పైన. ఈయన కొంపతీసి బాగా చదువుతాడా? ఏదో ఐడియానే. ఏ నైస్ వాయిస్ బ్రో అని ఇప్పుడు సౌండ్ చేయి, మన కోడ్ వర్డ్ చెప్పు. ఆన్సర్ ఏంటి? మా కాలేజ్ లో ఎగ్జామ్ ఉంది రేపు అంటే మా ఫ్రెండ్ ని చిట్టీలు తీసుకుని రారా అంటే వాడు మ్యాథ్స్ ఎగ్జామ్ కి ఫిజిక్స్ చిట్టీలు తెచ్చాడు. మా వాళ్ళందరి కోసం ఒక పాట పాడు. రాదు. భలేవాడు. అమ్మాయిలు అడగండి అమ్మ ఒకసారి ప్లీజ్. బిస్కెట్ కాదు, చాక్లెట్ కాదు అన్న. నీ వయసు అదే నాకు అర్థమవుతుంది, కానీ పాట, మంచి పాట పాడు. రాదు. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? కొన్ని క్వశ్చన్లు అడిగాక నీకు బుర్ర ఉందంటే లేదు. ఓన్లీ హీరోస్ ఇష్టమా నీకు? హీరోయిన్స్ అసలు పడరా? కాదు. మరి సో ఆమె కోసం ఒక పాట పాడుతున్నా అనుకో ఈ షోలో. పాడు. ఓ సెక్సీ సెక్సీ పూరి నీ చిరకలో గోరి నీ నడుము షేక్ చేస్తుంటే నల్ల పంచి పంజారి ఎంతెంతగా పోరి ఆ ఎటులేండి గోరి నీ నడుము షేక్ చేస్తుంటే నల్ల పంచి పంజారి. ఏం పాటరా ఇది? మళ్ళీ పాడు. రాట్లేనే. ఇదేం ఇట్టున్నావు నువ్వు? ఇప్పుడేగా పాడా. ఇంకేమైనా వచ్చా నీకు ప్రైవేట్ సాంగ్స్ ఇలాగా? ప్రాక్టీస్ చేస్తుండు, కాసేపు అడుగుతాను. ఓకే, ఈ లోపల గుర్తు తెచ్చుకో. సీరియస్ గా గుర్తు తెచ్చుకో.
మా అమ్మ చింతపండు రసం తీసి చింతపండు ఇవ్వమని చెప్తే నేను కోడి పడేది ఓ మై గాడ్ సార్ మా అమ్మ చింతపండు రసం తీసి చింతపండు రసం తీసి ఇవ్వమని చెప్తే చింతపండు పిండి రసం పడేసి చింతపండు ఇచ్చిన మా అమ్మ. ప్రామిస్ అయ్యి నీకని అర్థమైంది నువ్వేం చెప్పావు నువ్వు ఎవరికి చెప్పు ప్రామిస్ నేను ఎవరికి చెప్పను ప్రామిస్ ఓకే మంచిగా ఉండాలి కదా. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. అయ్యో అరే మైక్ ఎవరిని పట్టుకోండి బరువుగా ఉంటది నేను మా తమ్ముడు కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎక్కువ గాడిదలు ఉంటే పాలు పిండాలి అనిపిస్తే అది ఇవ్వకపోతే మా తాత ఆ గన్ తీసుకొని భయపట్టించాం. అయినా మీ తాతగారి ఇంట్లో గాడిదలు ఎందుకున్నాయి వాళ్ళు పెంచుకున్నారు కాబట్టి ఉన్నాయి. మీరు హాలిడేస్ వెళ్ళారా వెళ్ళాం. అదేంటి మీరు వచ్చారు ఇంకెందుకు అవన్నీ ఇంకో గాడిద ఎక్స్ట్రా కాబట్టి. మా తాత నన్ను ఎప్పుడు అదే అనేవాడు గాడిదలా పెరిగారు గాడిద ఇలా కదా పెరిగేది నేను ఇలా కదా పెరుగుతుందని డౌట్ వచ్చేదా నేను ఒకసారి మా బాయ్ ఫ్రెండ్ అమ్మన్నాడంటే బైక్ మా కాదమ్మా నా నేను ఒకసారి నా బాయ్ ఫ్రెండ్ అమ్మన్నాడంటే హడావిడిగా బైక్ స్టార్ట్ చేశాను. ఎంత కిక్ కొట్టినా బైక్ స్టార్ట్ అవ్వడం లేదు. ఎందుకని చూసి అప్పుడు మా అన్నయ్య వెంటనే వచ్చి బుర్ర కొంచెం వాడు ముందు కీ స్టార్ట్ చెయ్యి అన్నాడు. ఇంతకీ అబ్బాయిని కలిసావా ఎస్ మీ అన్నకు తెలుసా తెలుసు ఏమండి బావగారు బ్రెండా స్ప్రైట్ అది స్ప్రైట్ లో ఒక బ్రాండ్ అనుకొని మా డాడీకి గిఫ్ట్ గా ఇచ్చాను. నీకు రంగు రుచి చిక్కదనం కనపడలేదా అమ్మా సూపర్ సో ఇక్కడతో మొదటి చర్చా కార్యక్రమం పూర్తి చేయాలి అంటే ఎవరైనా ఒక పాట పాడాలి లేదా డాన్స్ అయినా చేయాలి లేదా ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్ అయినా చేయాలి చాయిస్ ఇస్ యువర్స్ ఏం చేయబోతున్నారు పాట డాన్సా డాన్స్ చేస్తారా ఎవరెవరు ఓకే వెరీ గుడ్ పాట ఎవరెవరు పాడతారు ర్యాంప్ వాక్ ఎవరెవరు నడుస్తారు గర్ల్స్ అందరూ ర్యాంప్ వాక్ చేద్దాం అనుకుంటారు కాబట్టి ఓన్లీ బాయ్స్ తో చేపిద్దాం ఏ హ్యారీ పోటర్ కమ్ బ్రో ఇప్పుడు నువ్వు ఒక సెన్సేషనల్ హీరోయిన్ ద పొజిషన్ గా ఇప్పుడు ఈ శ్రీ గా గారు వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తే ఎలా రెడీ దా ట్రై చేయను ఇందులో క్యాట్ వాక్ కావాలి ఇప్పుడు అసలైన మూమెంట్ వెరీ సింపుల్ రే ఈ మాత్రం బలంగా ఉన్నావు కాబట్టి చేయగలిగేవా అదంతా ఇప్పుడు మేము చేసి చూపించాం కాబట్టి డెమో దీని ప్రాక్టికల్స్ ఎవరు నలుగురు చేస్తారో గర్ల్స్ డిసైడ్ చేస్తారు త్రీ టూ వన్ గో అయ్యా లెఫ్ట్ రైట్ ఏదో పరున్నోడు వెళ్తున్నాడు ఆయన ఈ అద్భుతాన్ని నేను మర్చిపోలేను ఎప్పటికీ వాళ్ళన్నా కాస్త దూరం నుంచి చూశారు వాళ్ళైతే టీవీని కొంచెం దూరంగా పెట్టుకుని చూశారు ఆ ఘోరాన్ని దగ్గర నుంచి చూసిన భక్తుడిని నేనే వెరీ గుడ్ వెల్ డన్ థ్యాంక్ యూ పాపం వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి వాళ్ళకి ఆ టాస్క్ వచ్చింది కానీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళలోంచి ఒక నలుగురు ముందుకు వస్తారు ఎస్ మీ ఇద్దరేనమ్మా హ్యారీ పోటర్ ఆడతావా నువ్వు పాడిన పాటలో ఫస్ట్ లైన్ లో లాస్ట్ వర్డ్ ఏంటి ఫస్ట్ లైన్ లో ఏంటి లాస్ట్ లైన్ నడుము ఊపావు ఊపితే లపం చిప్పమ్మా ఓకే ఓకే సో నీకోసం ఇంకో లపం చిప్ప అని పిలుస్తాను సో ఇప్పుడు మీ నలుగురికి రాబోతున్న
ఆ టాస్క్ ఏంటో చూద్దాం. ఇప్పుడు వీళ్ళు నలుగురు మోస్ట్ ఈజియెస్ట్ టాస్క్ ఆడతారు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ క్లోజ్ టు 100 ఎపిసోడ్ దాకా చూసాం. అందులో కంటే అతి ఈజియెస్ట్ గేమ్ వీళ్ళు ఆడబోతున్నారు. హ్యాపీగా ఇక్కడ కూర్చుని ఒక బాల్ తీసుకుని అక్కడ దాకా వెళ్ళి ఆ రింగ్ లో పెట్టేసి వస్తారు అంతే. మామూలుగా నేల మీద వెళ్తే పాపం డ్రెస్ పాడవుతుంది అండ్ ఫ్లోర్ అంతా క్లీన్ అయిపోతుంది కాబట్టి అలా వెళ్ళకుండా వాళ్ళ టైర్ లో కూర్చుని వెళ్తారు అంతే, సింపుల్. నా ఆనందం అంతా హ్యారీ పాటర్ ఆ టైర్ కంటే కొంచెం తక్కువ ఉంటాడు వెయిట్ అంతే, దాంతో ప్రాబ్లం లేదు. సో ఎలా వెళ్తారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. సో గురుగారు రండి అండ్ మాస్టర్ రండి. రెడీ 3, 2, 1 గో. అరే నువ్వు మనిషివా ప్రదీపా? వెనకెళ్ళి అలాగే. బాబు స్విమ్మింగ్ పూల్ లో టైర్ వేసుకుని ఈత కొడుతున్నాడు. ఇంకేంటి బాయ్ సంగతులు? ఈయనకైతే ప్రాక్టీస్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే నువ్వు క్రాస్ గా వెళ్ళి అందులో వేస్తావు, నువ్వు క్రాస్ గా వచ్చి ఇందులో వేస్తావు. వెరీ గుడ్. అబ్బా టైర్లు బానే ఉన్నాయి అయితే ప్రాబ్లం. వెరీ గుడ్. ఇద్దరు కలిసి చాలా కష్టపడి ఆడారు. ఆయనకంటే చాలా ఈజీగా వెళ్ళిపోయాడు ఆయన. నాకు తెలిసి ఇంకో 1 full day ఆయుసం వస్తూ ఉంటుంది ఆయనకి. బట్ వెల్ డన్ ఇద్దరు సూపర్. వీళ్ళిద్దరి పరిస్థితి ఇలా ఉంది. మీకంటే రెబల్స్ వాళ్ళిద్దరు చూడు ఎట్లా ఆడతారో మామూలుగా. రండి మీరు పొజిషన్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. తర్వాత డ్రెస్ కలర్ మార్చి 3, 2, 1 go. You want any help? మీరు అందరూ ఓడేస్తారా? ఆవిడకి బాగా నచ్చినట్టుంది. మీరు ఆడతారు నెక్స్ట్. Come on. Cross. Say Papa, say. Say it. బాల్ పట్టుకో జాగ్రత్త. ఎవ్వడంట వెళ్ళిపో. 5, 4, 3, 2, 1 వెల్ డన్. సూపర్, వెల్ ప్లేడ్. నలుగురిలో ఒకళ్ళు మాత్రమే విన్నర్ ఉంటారు. బొవ్వులాళ్ళు హ్యారీ పాటర్ అయితే 4th place లో కంపల్సరీ ఉన్నాడు. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందానికి సెల్ఫీ అదురిపోయావే, ఉల్టూ చేసావే, దిల్లో ఖర్చు వేసావే.
ఇప్పటి వరకు చాలా బాగా ఆన్సర్లు ఇచ్చారు, చాలా బాగా ఆడారు. మళ్ళీ మీకు ఆన్సర్ చెప్పే బంపర్ ఆఫర్ దొరికింది. సో ఈసారి మీ బ్రెయిన్స్ బాగా వాడి మీ వంతు క్రేజీ, సో మోస్ట్ క్రేజీ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ముందుకు వస్తారు. సాధారణంగా చాలా సినిమాలకి మనం రిలేట్ అవుతాం. అండ్ రిలేషన్ కూడా ఎలా ఉంటదంటే ఆ క్యారెక్టర్ అబ్బా ఇది ఎగ్జాక్ట్ మన టైపే జరిగిందిరా, యాజ్ ఇట్ ఈస్ మనలాగే ఉన్నాడుగా, పరమ బేవర్స్ గా అని మనం అనుకుంటాం కదా చాలా సార్లు సినిమాలు చూసినప్పుడు. ఏ మూవీకి మీరు బాగా రిలేట్ అవుతారు, ఏ క్యారెక్టర్ అందులో మీది? ఓకే, వెరీ గుడ్. ఆన్సర్స్: బాహుబలి మూవీలో అవంతికల, ఎందుకంటే ప్రభాస్ తో ఫైటింగ్ చేయొచ్చు కదా, ఫైటింగ్ చేసేది కదా ఆ మూవీలో. ఎక్కడ నేనేమన్నా మిస్ అయినా సీన్ ఏమన్నా? తమన్నా వేసేది కదా ఫైటింగ్. ఓ స్టార్టింగ్ లోనా? జస్ట్ అంటే అంతేమ్మా, ఒక అనుబంధం వచ్చే ముందు యుద్ధాలు జరుగుతాయి. ఓకే, ఇప్పుడు ఆయన 2-3 కొండలు దూకుతూ ఉండాలి నీ కోసం, నువ్వు ఊళ్ళల్లా ఊళ్ళల్లా లాలా అని చెప్పి బటర్ఫ్లైస్ ఎగురుతుంటే నుంచుంటావు, అంతే కదమ్మా? ఇప్పటికిప్పుడు అంత హ్యూజ్ ప్రొడక్షన్ నేను చేయలేను, బట్ గుడ్ ఆన్సర్. ఆన్సర్ డాడీ మూవీలో పాప రోల్ గా చేయాలనుకుంటా, ఎందుకంటే బాగా ఐస్ క్రీమ్స్ తినొచ్చు కదా. ఈ వయసులో నువ్వు అంత చిన్నపిల్ల. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ కూతురిలో మురిసే కూచిపూడి, చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి, మంచి పిల్ల చూడు ఇంత వేడి, ఒక్కంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి, పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి? yes సాహస వీరు సాగర్ కన్య మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ చేయాలి. సాగర్ కన్నీలా చేద్దాం అనుకుంటున్నామా? ఎందుకలాగా ఎప్పటి నుంచి అనిపిస్తుంది? స్విమ్మింగ్ రాదు. ఒకసారి దూకితే ఇంకంతే. ఎంత రిథమిక్ గా వచ్చిందో. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ కదా. ఎందుకలాగా? ఎందుకంటే 9 మంది అమ్మాయిలను ఎవరైనా లవ్ చేస్తారు, వాళ్ళతోటి బ్రేకప్ చెప్పి ఇంకో అమ్మాయి కోసం లవ్ చేయడం ఎంత కోపిక పోయా నీకు? పాపం ఒకటికే ఎకరాలు ఎగిరిపోతున్నాయి అందరికి. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సీతారోల్ చేద్దాం అనుకుంటా. ఎందుకు? నాకు కూడా అన్ని ముందే తెలిసిపోవాలని. తెలుస్తుంటాయమ్మా నీకు? ఏదో కొంచెం కొంచెం. ఎలాంటి విషయాలు తెలుస్తుంటాయి నీకు? మా క్లాస్ లో మా మ్యామ్ ముందే నన్ను తిడుతుంది అనేటప్పుడు తెలిసిపోతాయి. ఎందుకు అలాగా? నాకు కూడా ఇలాంటి తెలుస్తుంటాయి. మార్కులు ఎంత వస్తాయని ఇంచుమించుగా చెప్పేసేవాడిని నేను. అంటే ఫెయిల్ లో ఎక్కువ తక్కువ ఉండవు కదా, ఫెయిలే కదా. ఏమ్మా సరిగ్గా తింటలే, బక్క చిక్కిపోయావు. సరైనడు మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, ఎందుకంటే అల్లు అర్జున్ నా కోసం అతిలోక సుందరి పాట పాడతారు. ఆయన పాడలేదు, మా సింగర్ పాడారు, ఆయన ఓన్లీ యాక్ట్ చేశారు. అమ్మాయి గురాలా ఇద్దరమ్మాయిలతో మూవీలో అల్లు అర్జున్ రోల్ చేయాలనుకుంటా. నీవు అల్లు అర్జున్ రోల్ చేద్దాం అనుకుంటున్నావా? ఇష్టం ఆ రోల్. ఆ రోల్ ఇష్టమా? ఎందుకలాగా? ఆ మూవీలో అల్లు అర్జున్ ఫైట్ డిఫరెంట్ గా ఉంటుంది. మాట లేవు, మాట్లాడుకోవడం లేవు, అందరికి కుమ్మేయచ్చు మంచిగా, అందుకే. ఎవరిని? విలన్స్ ని. అదే నీ లైఫ్ లో ఉన్న విలన్స్ ఎవరిని కుమ్ముదాం అనుకుంటున్నావు? ఎనిమిస్. ఎనిమిసేనా? నేను ఇంకా శత్రువులు అనుకున్నా. ఎనిమిసే. ఎంత సిగ్గుపడితే చెప్తుంది ఎనిమిస్ అంట. అబ్బా, జులై సినిమాలో అల్లు అర్జున్ లాగా చేయాలనుకుంటున్నా. జులై సినిమాలో అల్లు అర్జున్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళ నాన్నతో అంటాడు కదా. ఏమంటాడు వాళ్ళ నాన్నతో? ఛాలెంజ్ చేస్తాడు. ఏమని చేస్తాడు? గంటలో 10,000 లక్ష రూపాయలు చేపిస్తాను చూపిస్తాడు. గంటలో 10,000 లక్ష రూపాయలు చేస్తాను చెప్తాడా? అందులో పక్కన ఇంకో ఎదో ఉంటాడే. నువ్వే బార్లో కూర్చొని ఉంటారు కదా. నేచురల్ గా వస్తుంది దగ్గర నుంచి. రామ్ గోపాల్ వర్మ మూవీ ఐస్ క్రీమ్ మూవీలో హీరోగా చేయాలనుకుంటున్నా. హీరోయిన్స్ తో రొమాన్స్ చేయొచ్చు కదా. నువ్వు సెట్ అయ్యేలాగే ఉన్నావు. అడుగుతుంది ఆవిడ గాడి. ఎందుకు అరవట్లేదు? రాజా మూవీలో సౌందర్య క్యారెక్టర్.
ఏదో ఒక రాగం పిలిచి సింగర్ అవుదాం అనుకుంటా మనం. వెంకటేష్ తో పేపర్స్ వేయించడం, ఆటోలో నీకు ఇదే సాటిస్ఫై అమ్మా. ఎవరైనా మన క్యారెక్టర్ ఇలా ఉండాలనుకుంటారు, పక్కడి క్యారెక్టర్ ఆటో నడపాలి, పేపర్ వేయాలని కోరుకుంటారు. ఇంత ఎక్సైట్ ఎలా వచ్చింది నీకు? కరెంట్ తీగాల సంపూర్ణ చేద్దాం అనుకుంటున్నాను. సండే అని పికప్ చేసుకోవచ్చే అన్న రాయల్ ఎన్ఫీల్డ్ మీద. బస్సులో చాలా మంది అందమైన అమ్మాయిలు ఎక్కుతున్నారు కదా అని బస్సు డ్రైవర్ అవ్వాలని కోరుకోకూడదు నాన్న. ఏది హిప్ హాప్ బీట్ వచ్చింది. మిక్స్ ఇట్ అప్. నాకు రఘువరన్ సినిమా, రఘువరన్ బీటెక్ అంటే ఇష్టం. ఎందుకంటే ఆ సినిమాలో హీరోయిన్ హీరోకి ప్రపోజ్ చేస్తారు కదా. రమా మూవీలో హీరోయిన్ లాగా, కీర్తి సురేష్ లాగా. అసలు నేను శైలజ మూవీ నేను చేద్దాం అనుకున్నా. Crazy, 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 crazy feeling. రామన్ అడిగి ఈసారి నేను చేస్తా అన్నాడు. కీర్తి సురేష్ కోసమే చేద్దాం అనుకున్నా. ఆవిడ అడిగింది చాలా సార్లు, ప్లీజ్ ప్రదీప్ నువ్వు మాత్రం ఈ సినిమా చేయకు, ప్లీజ్ 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 అని. ఓకే, సై జీరో సినిమాలో అనుష్క లాగా చేద్దాం అనుకుంటా. బాగా జిలేబీ తిని లావుగా. నీకు పక్కపై ట్రైనింగ్ ఇచ్చాడా మా సౌండ్? డార్లింగ్ మూవీలో కాజల్ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నా. అబ్బా, నా గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ నువ్వు చేద్దాం అనుకోండి, ఎందుకు అలాగా? బాయ్ ఫ్రెండ్ ని మన చుట్టూ తిప్పించుకోవచ్చు కదా, వాళ్ళకి మన మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేసు. అయ్యో, ముందే తెలుసుంటే ఆ డేట్స్, కాజల్ డేట్స్ నీకు ఇచ్చేసి నీతో చేయించేవాళ్ళు ఆ సినిమా. అప్పుడు ప్రభాస్ గారు పరిగెట్టించి కొట్టేవాళ్ళు. రాజారాణి మూవీలో ఆర్య క్యారెక్టర్ చేయాలనుకుంటున్నా. రాజారాణి మూవీలో ఆర్య క్యారెక్టర్ ఏ వైరే? ఎందుకంటే బ్రదర్ అన్న అమ్మాయిని కూడా పడేయాలని. ఓకే ఓకే ఓకే. బ్రదర్ ఆఫ్ బొమ్మాలిలో అల్లరి నరేష్ చెల్లెలు ఉంటది కదా, కార్తీక, ఆ రోల్ చేయాలనుకుంటున్నా. ఎందుకు అలాగా అంత ఎతికా? ఫైటింగ్ చేస్తుంది కదా అన్నయ్యతో. మీకు యాక్షన్ ఇష్టం అమ్మా? చాలా. కరాటే కుంఫు లాంటివి నేర్చుకున్నావా? కొంచెం వచ్చు. చిన్నప్పుడు ఎవరన్నా కొట్టావా? చాలా. ఈవిడన్ని వన్ వర్డ్ ఆన్సర్లు ఇస్తుంది. చాలా ఎక్కువ. చిన్నప్పుడు చప్పట్లు. అన్న లేచిండు. కబాలి మూవీలో రజనీకాంత్ లాగా బెస్ట్ గ్యాంగ్స్టర్. ఆయన ప్రతి సెంటెన్స్ నీకు ఆ డైలాగ్ తెలుసా? గుర్తులేదనే నేను చెప్తా, రిపీట్ చేయి. మా సినిమాలో విలన్ లాగా ఇక్కడ పుట్టుమచ్చ చేసుకుని గల్లలుంగి వేసుకుని విలన్ పిలవగానే యశ్ బాస్ అని వంగుని వినయంగా వస్తాడే, ఆ కబాలి అనుకున్నావరా? కబాలిడా. సూపర్ ఎప్పుడు ఉన్నాయి. నేను కుమారి 21F లో హెబ్బా పటేల్ లాగా చేయాలనుకుంటున్నా. అవ్వాయ్ బార్ కి పబ్ కి వెళ్ళొచ్చు కదా. బార్కి వెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది, లవ్ చెయ్యాలా వద్దా? బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది, లవ్ చెయ్యాలా వద్దా? వాట్సాప్ లో 8 o'clock గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది, లవ్ చేయాలా వద్దా? నాకు ఇన్ని రోజులు ఎక్స్ప్రెస్ రాజా షో మీతో ఇంటరాక్ట్ అయ్యే షో అనుకున్నాను. ఇవాళ మొట్టమొదటిసారిగా అదేంటో డాన్స్ షో కూడా అలాగా అనిపిస్తుంది. వెల్ డన్, సూపర్ గా డాన్సింగ్ చేయించాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీలోంచి ఒక నలుగురు ముందుకు వస్తారు ఈ టాస్క్ ఆడడానికి. సో ఆ నలుగురు ఎవరంటే రఘువరన్ బీటెక్ దా. మాస్టరు మీరు చాలా బాగా ఆడాలి. నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రండి మేడం గారు. మీరేం లేదమ్మా, సింపుల్ గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టేసి వస్తారు, అంతే, అయిపోయింది. చాలా సింపుల్. చేతితో తీసుకెళ్తే చేతుల్లో పెడతాయి కాబట్టి మీ ఫోర్ హెడ్ మీద ప్లేస్ చేసి
తీసుకెళ్తారు. నుంచుంటే కాళ్ళు నొప్పి పెడతాయి కాబట్టి ఫస్ట్ మీరు పడుకుని ఉంటారు. ఓరెంట్ మీద గ్లాస్ ఉంటుంది. మెల్లగా లెగుస్తారు. లెగిచి లెల్లెల్లెల్లో అని నడుచుకుంటూ వెళ్ళి ఆ గ్లాస్ అక్కడ పెట్టేసి వస్తారు. ఓకేనా? సో ముందుగా బాయ్స్ ఆన్ పొజిషన్స్. థ్యాంక్ యూ. రెడీ 3, 2, 1 గో. తల బ్యాక్ వెళ్తూ ఉండాలి. లేస్తున్న కొద్దీ బ్యాలెన్స్ హెడ్. సూపర్. కొంచెం 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 ఆల్మోస్ట్. ఇంకా హెడ్ బ్యాకే ఉంచు. ద లాస్ట్ వన్. చేత్తో తీసుకో. అందులో పోసి. భయ్యా మీరు స్నానం చేయలే పొద్దున ఇంట్లో? సోప్ ఏమైనా కావాలా? ఎస్ భయ్యా, ఎస్ యూ కెన్ డూ ఇట్ భయ్యా. అయ్యా భయ్యా పడేయకుండా వస్తాడేమో. బాబు ఒక్కటే ప్లీజ్ మావాడు. గ్యారంటీ పడాలి. నీకెందుకు రా బాగా తెలుసా? చాలా బాగా చేశారు. అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం వచ్చింది. పిండితే లీటర్ వచ్చేలా ఉంది. కూల్ బ్రో, గుడ్ లక్, వెల్ డన్. సో మీ ఇద్దరు అండ్ బోత్ ఆంటీస్ కమ్ హియర్. ఇప్పుడు ఇద్దరు వీరనారీలు అరుంధతి అండ్ రుద్రమదేవి లాగా వాళ్ళని కోరుకుంటూ మీరిద్దరు ఏం చేస్తారంటే కూర్చోక్కర్లేదు, పడుకుని గ్లాస్ పెట్టుకోకర్లేదు. నుంచుని గ్లాస్ పెట్టుకుని కూర్చుని ముందుకెళ్ళాలి. హాఫ్ సీట్ లో వెళ్ళినా పర్లేదు కానీ నుంచుని వెళ్ళకూడదు. రెడీ 3, 2, 1 సిట్ డౌన్ గో. అమ్మా అరుంధతి సినిమాలో కొబ్బరికాయలు కొడతారు చూసావా? అరే నీకెందుకు రా ఆ మూల నుంచోక? శభాష్ బేటా, శభాష్. నేను మళ్ళీ ప్రోత్సహిస్తా. ఆవిడకైతే చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి ఎలాంటి హెల్ప్ అవసరం లేదు. సూపర్. హ్యాండ్ తీసి నడవాలి. ఓకే, హ్యాండ్ తీసాక నడవాలి. సగం సగం పోసు గ్లాస్. ఏంటి ఆమె గ్లాస్ నొక్కేసావా? వెల్ డన్, సూపర్. చాలా అద్భుతంగా ఆడారు. పాత తుడుచుకుంది ఆరే లోపల మళ్ళీ తడిపారు. వెరీ గుడ్, సూపర్. సో నలుగురు చాలా బాడారు. అబ్బాయిల్లో గురుగారు వెల్ డన్, గుడ్ జాబ్, సూపర్. అండ్ మేడం గారు కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, సూపర్. మీరు కూడా చాలా బాగా ప్రయత్నించారు మొత్తం ఇక్కడే పారబోయడానికి. కొన్ని సగం దూరంలో పారబోసారు మీ ఇద్దరు. వెల్ డన్.
రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఫైనల్ 2 ఆడడానికి ఎవరు ముందుకు వస్తున్నారంటే హ్యారీ పాటర్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. తను బలంగా ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం డాన్స్ చేయగలిగాడు. సో ఇతనితో పాటు లాస్ట్ రౌండ్ ఆడేది రండి మేడం. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. ఓకే, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. సో గురుగారు మీ పేరు? అర్జున్. అర్జున్, వెరీ గుడ్. ఏం చేస్తుంటావు? ఎంఈసి సెకండ్ ఇయర్. వెరీ గుడ్. ఇందాక స్టార్టింగ్ లో పాట పాడావే, ఆ పాట ఒకసారి పాడవా? ఓ సెక్సీ సెక్సీ పోరి నీ జలకలనే గోరి నీ నడుము షేక్ చేస్తుంటే నాల పంచారి ఎంతెంతగున్నావు పోరి ఆ ఎత్తులేందే పోరి నీ గుర్తొస్తుంది. నాతో గుర్తొస్తుంది. సూపర్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎస్, మీ పేరేంటండి? మీనాక్షి. మీనాక్షి, వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు? బైపీసీ సెకండ్ ఇయర్. డాక్టర్. డాక్టర్ సంబంధం తెచ్చారా డాక్టర్? ఓకే, సో ఫ్యూచర్ లో గ్యారంటీగా డాక్టర్ అవుతారు మీరు, డెఫినెట్ గా అవుతారు నాకు తెలుసు. దానికంటే ముందు మధ్యలో ఎంసెట్ అని ఒకటి ఉంటుంది తెలుసా? నీట్ గానే ఉంటుంది, పెద్ద ఏమే వైట్ గానే ఉంటుంది పేపర్, అదేం ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు. అది 1 minute రొటేట్ అయిన తర్వాత ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వైట్ బాక్స్ లోపల మీరు అక్కడ కొన్ని పిక్చర్స్ పీసెస్ కింద కట్ చేస్తున్నాయి, వాటిలన్నింటినీ ఫార్మేషన్ చేసి కరెక్ట్ గా ఆ పిక్చర్ లో ఉన్న ఇమేజ్ ని మాకు చూపించాలి. ఓకే, జంబుల్డ్ అయి ఉంటాయి పార్ట్స్ అన్ని, డిఫరెంట్ డైరెక్షన్స్ లో కట్ చేసి ఉంటాయి, వాటిలన్నింటినీ ప్లేస్ చేసి ఆ ఫోటో తయారు చేయాలి. ఓకే, వెరీ గుడ్. బాగా అర్థమైంది. ఆయన తల ఎక్కువ ఊపాడు కాబట్టి ఫస్ట్ ఆయనతోనే ఆడిపిద్దాం. 3, 2, 1, go! అన్న డౌట్ అడగల, అడుగు. నీ మీసాలు ఒరిజినల్ డూప్లికేటా? నావా? ఒరిజినల్ రా. ఎందుకో డౌట్ వచ్చింది, అందుకే అడుగుతున్నా. ఎందుకంటే వస్తారే, నీకు టెన్షన్ పడకు, ఓకే తర్వాత వద్దనుకున్న వస్తాయి. అంతేనా? రైట్. కానీ నేను ఇమాజిన్ చేసుకుంటాను నీ ఫేస్ కి మీసం గెడ్డం ఎట్లుంటదా అని. ఫ్యూచర్ లో దాన్ని కొంచెం బరువు అనిపిస్తుంది కానీ కొంచెం ట్రై చేయి. ఓకే ఓకే, మరి ఎట్లుండదు అక్కలేదు. అవునవును. 5, 4, 3, 2, స్లోగా 1. అవల్డే. ఓకేరా? ఇంతకంటే దారుణమైన ఫోటో దొరకలేదురా మీకు? పెట్టు. అది పని అదే కదా. చొక్కా ఇక్కడ ఉంటుంది రా పక్కన. దొరికిందనే. దొరికిందా? గడ్డం దొరికింది, గడ్డం దొరికింది. అరే తీసేలేదు, చౌ తీసేసేలేదు. వచ్చే పైకి లాక్కో, ఫోటోని పైకి లాక్కో. షర్ట్ కింద ఉంది, తల మీద ఉండదు షర్టు. నీ చేతిలో ఉన్న షర్ట్ రా. చేతిరాజ్, నాతో మాట్లాడుతున్నావా నువ్వు క్లారిటీ తెచ్చుకుంటున్నావా? చూస్తావు అటు ఇటు. అవునవును, షర్ట్ పైన ఆరేసి ఎవరైనా వెనకాల షర్ట్ అయితే పైన ఆరేసింది. అరే నీ పేరు కనబడుతున్నా నాన్న, షర్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది కూడా అక్కడ రావాలి. 5, 4, 3, 2, 1. కాదు, ఈ దేవ్య మొహాన్ని నువ్వు కరెక్ట్ గా కూడా పెట్టలేకపోతున్నావా? ఏమో అన్ని తిడతావు, అడే చేసి Aditi, perfect, good? Yes? Yeah. Yes? I got it. Very good. ఇగో ఈడొకడు
చేతులు కట్టిన అటు చూస్తాడు చేతిరాజు. ఆడొకడు మొత్తం ఐటమ్ రాజాలే. చాలా బాగా ఆడావు, వండర్ఫుల్ గా ఆడావు. అక్కడ ఆపిన తర్వాత అంత స్ట్రైట్ గా నడుచుకొచ్చింది నువ్వే కాబట్టి, అండ్ చాలా బాగా బ్యాలెన్స్ చేసావు. కళ్ళు కింద చూస్తున్నాయి కాబట్టి నీ కళ్ళు తిరుగుతున్నట్టు కూడా మాకు తెలియదు. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. బట్ టైం సరిపోలేదు, నో ప్రాబ్లం. మేడం గారు ఎలా ఆడతారో చూద్దాం. మేడం గారు ప్లీజ్. 3, 2, 1 గో. సో సింగింగ్ అంటే మీకు కూడా ఇష్టమా? పాడతారా పాటలు? ఈ క్లిష్ట పరిస్థితిలో మంచి పాట పాడరా? నిన్ను చూడగానే చుట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, ఏమిటో ఏం మాయో మెల్లగా మెల్లగా ఏమిటో ఇదేమి రోగమో అంటూ ముంచే మరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా. వీడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఆత్మని అడగట్లే అసలు. ఓకే 5, 4, 3, 2, 1 పడతావు ఏంటి అని వెళ్ళింది. అమ్మో ఎన్ని పీసెస్ ఉందో. అది కరెక్టేమా? కరెక్టే అది. సరిపోయిందిగా, మళ్ళీ నిరగొడుతుంది అక్కడ ప్లేస్. అది కరెక్టే, నువ్వు కరెక్ట్ పెడతా అంతే. ఇదా భయ్యా? ఇది స్నానం ముందు, స్నానం తర్వాత. ఓకే, సో ఇద్దరు వెరీ వెల్ డన్, వెల్ ప్లేడ్. మీరు కూడా చాలా సేపు ఉన్నారు, అతని కంటే ఎక్కువసేపు చైర్ లో ఉన్నారు. అండ్ ఆపిన తర్వాత కూడా స్ట్రైట్ గా వెళ్తున్నారు. బట్ వెల్ డన్ ఇద్దరు. ఇద్దరులో ఒకళ్ళు ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకుంటారు. సో ఆ ఒక్కళ్ళు ఎవరు? The winner is, congratulations! ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సన్నిర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గరిళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. సో షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు సూపర్ గా ఎంటర్టైన్ చేశాడు మన హ్యారీ పోటర్ మనల్ని. సో హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. కమ్ ఆన్. కంగ్రాచులేషన్స్, 5,000 రూపీస్ గిఫ్ట్ వౌచర్. బాగా షాపింగ్ చేయి. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. త్వరగా సీఏ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. దాని తర్వాత ఎస్ఐ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఐపీఎస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. అండ్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ సూపర్ ఎనర్జీ ఇచ్చారు మా ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ దట్ టు మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆల్ ది బెస్ట్ అండ్ బై. థ్యాంక్ యూ. ఏ చీపో, బాయ్స్ క్రికెట్ ఆడేటప్పుడు గాడిని పెట్టుకుంటారా అని డౌట్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఫ్యూచర్ లో రాకుండా ఉండడానికి అవసరమైన మ్యాచ్ అంతా చూడకుండా అనవసరమైన చూస్తూ నా కొడుక్కి పక్కింటోడు పోలికలు వస్తే డౌట్. మన మీద మనకు డౌట్ ఉన్నప్పుడు అలాంటి డౌట్లు వస్తాయి.